నాకు రోహిత్ శర్మ అంటే ఎలాంటి కోపం లేదు. నేను రోహిత్ శర్మ పెద్ద ఫ్యాన్. నాకు చాలా బాగా నచ్చిన క్రికెట్ ప్లేయర్స్ రోహిత్ శర్మ కూడా. ఇంకా రోహిత్ శర్మ ఫుట్ వర్క్ గురించి చెప్పాలి. సూర్య గవాస్కర్ నుంచి ప్రతి ఒక్కరు తిడుతున్నారు. మనిషి కదలట్లేదు రోహిత్ శర్మ క్రీజులో, బొమ్మలాగా నిలబడుతున్నాడు అంతే. కాళ్ళ మీదకి వేస్తే వికెట్ ఇచ్చేస్తున్నాడు ఎల్బిడబ్ల్యూ. అంత దారుణంగా ఫుట్ వర్క్ ఉన్న వాళ్ళని ఇప్పటిదా చూడలేదన్నమాట. ఐపీఎల్ టైంలో శివన్ దుబేకి ఒక మీమ్ వేస్తారనమాట. ఏబిడిలో వస్తే వికెట్ల చుట్టూ తిరుగుతాడు బ్యాటింగ్ చేస్తా, దుబే వస్తే నించుంటాడు వెళ్ళిపోతారు అంతేను అని చెప్పి. ఫుట్ ప్రింట్స్. ఇప్పుడు రోహిత్ శర్మ సేమ్ అన్నమాట. అస్సలు కదలకుండా బ్యాట్ మీదకి వస్తే ఆడతాను. సూర్య గవాస్కర్ ఏమన్నాడు, రోహిత్ శర్మ తన కెరీర్ యంగ్స్టర్ ఉన్నప్పటి నుంచి కూడా, తన కెరీర్ స్టార్టింగ్ నుంచి ఫుట్ వర్క్లో చాలా నిదానంగా ఎత్తుకుంటాడు ఫుట్ వర్క్ని. ఇప్పుడు అలా కుదరదు కాబట్టి తను ఇప్పుడు ఇంకా ఏజ్ ఎక్కువ అవుతుంది కదా, ఇంకా స్లో అయిపోతుంది అది. కాబట్టి తను అది బ్రెయిన్లో పెట్టుకొని బ్యాటింగ్కి వచ్చే ముందు వార్మప్ ఎక్సర్సైజ్ చేయాలి, కాళ్ళలో కొంచెం రక్త ప్రసరణ రిలేట్ చేస్తే ఏదైనా ఫుట్ వర్క్ కొంచెం మెరుగుపడి క్విక్గా మూవ్ అవుతాడు అన్నాడు. చెప్తున్నా కదా, మళ్ళీ వెళ్ళండి, హాట్స్టార్లో ఉంటుంది కదా, హాట్స్టార్ ఓపెన్ చేసి అడ్లైట్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ కేవలం రోహిత్ శర్మ బ్యాటింగ్ రండి. కాళ్ళు ఏమాత్రం కదలట్లేదు అనమాట. నిలబడ్డాడు అంతే. నాకు దారుణంగా అనిపించింది అంటే, డిఫెన్స్ అన్నప్పుడు చూడండి రోహిత్ శర్మ నిలబడి ఇట్లా అంటున్నాడు. ఈ హైట్కి వచ్చే బదులు డిఫెండ్ చేయాల్సిన అవసరం వదిలేయి, వికెట్లు తేలి కదా ఈ హైట్ వస్తే, డిఫెండ్ చేసి కిందకు వస్తే కిందకు మనిషి వంగట్లేదు, కాళ్ళు ముందుకేసి డిఫెండ్ చేయట్లేదు. ఏం చేసినా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు రోహిత్ శర్మ బ్యాటింగ్లో తప్పులు ఎతికేంత స్థాయి నీకుందా అని అడగచ్చు. లేదు, కానీ నాకు లేకపోవచ్చు. కానీ ఇంతకాలం క్రికెట్ చూసి నాకు తెలిసి వీరేంద్ర సెహ్వాగ్కి ఫుట్ వర్క్ లేదు, కానీ ఇంత దారుణంగా లేదు పరిస్థితి. రోహిత్ శర్మ అసలు కదలట్లేదు అంతే. నిలబడుతున్నా, నేను నిలబడ్డాను అంతే. రేపు బ్రిస్బేన్ గబ్బాలు ఏం చేస్తే అక్కడ బౌన్స్ ఎక్కువ, అక్కడ ఏం చేస్తాను భయం వేస్తున్నాను. ఓపెనింగ్ వచ్చినా సరే అట్లా కదలకుండా కూర్చుంటాను, కుదరదు అక్కడ. చూద్దాం ఏం చేస్తారో. మళ్ళీ ఇంకో క్రికెట్ పెడితే మేము ముందుకు వస్తాను. అప్పటిదాకా బై.